ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలనేవారు. కానీ అందివచ్చిన టెక్నాలజీతో ప్రపంచంలో ఉన్న వధూవరుల్ని అరచేతిలో పెడుతున్నాయి మ్యాట్రిమోనీ వెబ్సైట్స్. టెక్నాలజీకి తగ్గట్లే మోసాలు పెరుగుతూ కాపురాల్ని కూలుస్తున్నాయి. యువతి యువకులకు షాక్ ఇస్తున్న ఫేక్ మ్యాట్రిమోనీలపై స్పెషల్ స్టోరీ. కొన్నేళ్ల కిందట పెళ్లి సంబంధాలన్నీ చుట్టాల ద్వారానే వచ్చేవి. తర్వాత పెళ్లిళ్ల పేరయ్యలు అనబడే బ్రోకర్లు తెరపైకి వచ్చారు. ఇప్పుడు వాటన్నింటికి కాలం చెల్లింది. కొన్నాళ్లకు మ్యారేజీ బ్యూరోలు వచ్చాయి. తర్వాత అవి కూడా మ్యాట్రిమోనీలుగా రూపం మార్చుకున్నాయి. దీంతో సంబంధాలు వెతకడం ఈజీ అయిపోయింది. బయోడేటా వెబ్సైట్లో పెట్టేయడం, మ్యాచెస్ వెతుక్కోవడం. మొదట్లో వెల్ ఎడ్యుకేట్స్ కి మాత్రమే ఇది అందుబాటులో ఉండేది. తర్వాత కొన్నాళ్లకు టెక్నాలజీ సామాన్యుడికి దగ్గర కావడంతో మ్యాట్రిమోనీ సైట్స్ కూడా అందరికీ చేరాయి. కాలంతో పాటే మ్యాట్రిమోనీ రూట్ కూడా మారింది. సామాన్యులకు 10 పెళ్లిళ్లు చేస్తే వచ్చే డబ్బు కంటే కోటీశ్వరుడి ఇంట్లో ఒక్క పెళ్లి జరిపిస్తే దక్కేది చాలా ఎక్కువ. దీంతో ధనికులకు మాత్రమే అనే ట్యాగ్ కూడా తగిలించేస్తున్నారు. మ్యారేజ్ బ్యూరోల దగ్గర వధూవరులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏమీ ఉండవు. కేవలం తల్లిదండ్రుల ఇతర బంధువులిచ్చిన వివరాలు మాత్రమే ఉంటాయి. ఫిల్ చేసిన ప్రొఫైల్ ని అప్లోడ్ చేయడం లేదా ఎవరైతే అలాంటి సూటబుల్ మ్యాచ్ కోసం చూస్తున్నారో వారికి పంపిస్తారు. సదరు కుటుంబాలు కూడా నిజానిజాలు కంటే ఆస్తిపాస్తులు, ఎన్ఆర్ఐ సంబంధం, మంచి జాబ్ వీటికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో మ్యారేజ్ బ్యూరోస్ చాలా ఎక్కువైపోయాయి. వీధికొకటి, గల్లీకొకటి, ఎక్కడ చూసినా పల్లెకొకటి, పల్లెల్లో కూడా విస్తరించిపోయాయి ఈ మధ్యకాలంలో. కానీ ఒక రకంగా సేవ చేస్తారనుకుంటే వీళ్ళు షేవ్ చేస్తున్నారు. సేవకు బదులు వాళ్ళు డబ్బు సంపాదించడమే పరమావధిగా ఇది ఒక పెట్టుకున్నారనమాట, ప్రమాణం చేసుకున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన మ్యారేజ్ బ్యూరోలు, మ్యాట్రిమోనీ సైట్స్ హైదరాబాద్ లో వేలల్లో ఉన్నాయి. పోటీ ఎక్కువ కావడంతో ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఫ్రీ, ముందు డబ్బు చెల్లించనక్కర్లేదంటూ వ్యాపారం చేస్తున్నాయి. ముందు కొన్ని ప్రొఫైల్స్ ని చూపించి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతం అంతవరకు మాత్రమే వివరాలిస్తారు. పూర్తి డీటెయిల్స్ కావాలంటే రిజిస్టర్ చేసుకుని నచ్చిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని డబ్బు కట్టించుకుంటారు. ఆ తర్వాతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. అప్పటి నుంచి రెస్పాన్స్ ఉండదు. మీ ప్రొఫైల్ వారికి నచ్చలేదనో మరేదో కారణం చెప్పి తప్పించుకుంటారు. అంతా తెలిసేసరికి జేబు ఖాళీ అయిపోతుంది. హైలీ ఎడ్యుకేటెడ్, మంచి జాబ్, లక్షల్లో శాలరీ, ఆస్తిపాస్తులు వీటికే అంతా పడిపోతున్నారు. వీటికి ఇచ్చే ప్రాధాన్యతలో కుటుంబ నేపథ్యం, వారి స్థితిగతులకు ఇవ్వరు. తర్వాత ఏమైనా జరగొచ్చు. జాబ్, శాలరీ ఫేక్ కావచ్చు, లేదంటే నిత్య పెళ్లి కొడుకో పెళ్లి కూతురో కావచ్చు. నిజమేంటనేది అంతా అయ్యాకే బయటపడుతుంది. ఒక కమర్షియల్ ఆఫీస్, 4 మనుషులు, 2 ఫోన్లు, ఇది మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేయడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతా మ్యారేజ్ బ్యూరోల మీదే డిపెండ్ అవుతుండటంతో వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతోంది. పెద్దగా పెట్టుబడి అక్కర్లేని వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇక మోసపోయినా కూడా బయట చెప్పుకునేవారు చాలా తక్కువగానే ఉన్నారు. ఇదే పాయింట్ పై డిస్కస్ చేయబోతున్నాం. మనతో డిస్కషన్ లో పాల్గొనడానికి ప్రముఖ మ్యారేజ్ కన్సల్టెంట్ వనజారావు గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ మ్యామ్. చెప్పండి, అసలు ఒక నమ్మదగిన మ్యారేజ్ కన్సల్టెంట్ని, మ్యాట్రిమోనీని గుర్తించడానికి ఏమైనా కొలమానాలు ఉంటాయా? గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా మార్గదర్శకాలు ఉంటాయా? గవర్నమెంట్ దగ్గర నుంచి మార్గదర్శకాలు ఉంటే చాలా బాగుంటాయి, చాలా బాగుపడతాయి. ఎందుకంటే ఈ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చే మ్యారేజ్ బ్యూరోలు అన్నీ ఆన్లైన్ సైట్లు అన్నీ ఇవన్నీ కూడా సమసిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎప్పటి నుంచో చేస్తున్న మ్యారేజ్ బ్యూరోలకు కూడా ఇలాంటి మాయని మచ్చ అనేది అన్ని మ్యారేజ్ బ్యూరోలు అనేది వ్యాపారరీత్యంగా చూస్తున్నారు అనేసి అంటున్నారు తప్పనించి కొన్ని మ్యారేజ్ బ్యూరోలు ఇలా చేస్తున్నారు, కొన్ని మ్యారేజ్ బ్యూరోలు సేవా దృక్పథంతో కూడా చేస్తున్నాయి
అనే నానుడు అనేది దాదాపుగా Okay. తగ్గిపోతుంది. వాటిని ఎలా గుర్తించాలి? ఇప్పుడు దీన్ని ఎలా గుర్తించాలంటే వాళ్ళ బయోడేటా చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, వాళ్ళ ప్రాస్పెక్టస్ చూడాలి, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎప్పటి నుంచి వీళ్ళు గ్రోనప్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారు. మీరు పబ్లిక్లో అడగచ్చు, ప్రపంచమంతా అడగచ్చు పలానా వారి సర్వీస్ ఎలా ఉంది అనేసి. అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు పాత వాళ్ళు చూసేవాళ్ళు, అది కరెక్టే. కానీ ఇప్పుడు 7 తరాలు చూసే వాళ్ళకి ఎవరికి ఇక్కడ తీరిక ఓపికలు ఎవరి లేదు. ఎవరంటే వాళ్ళు బిజీ అయిపోయారు. దీనిలో చేయాల్సింది ఏంటంటే ఒక సంస్థలో మన పిల్లల భవిష్యత్తు బయోడేటా ఫొటోస్ ఇస్తున్నప్పుడు ఈ సంస్థ ఏమిటి, ఈ నియామకాలు ఏదో కొత్త ఏదో వచ్చేసాయి, వాళ్ళు మాకు మిలియన్లు ఏదో ఉన్నాయి అనేసి అంటే ఇంటి వెంటనే ఎగబడేసేసి ఆన్లైన్లో చేయడం, చిట్చాట్ చేసుకోవడం, అలా మాట్లాడడం, మేము మోసపోయామని చెప్పుకోవడం. ఈ మోసపోవడం అనేది ఎందుకని? ఇప్పుడు అలాంటి వాళ్ళవన్నీ వచ్చినప్పుడు ఏమిటి, ఎందుకు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి స్థాపించారు, ఇవన్నీ కూడా ఒక్కసారి పుట్టుపూర్వత్రాలు ఆలోచిస్తే ఆ మ్యారేజ్ బ్యూరో విషయాలు క్షుణ్ణంగా తెలుస్తాయి. రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్లు లోపం ఎక్కడుందో పూర్తిగా డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ మీ దగ్గరికి ఒక పేరెంట్స్ పెళ్లి సంబంధం గురించి వచ్చినప్పుడు మీరు ఎలాంటివి వివరాలు సేకరిస్తారో అవన్నీ కరెక్ట్ అని మీరు ఎట్లా నమ్ముతారు? అంటే ఒక పేరెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫేస్ రీడింగ్లో మనకు తెలుస్తుంది. మెయిన్లీ ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల, ఎందుకంటే అదొక టర్నింగ్ పాయింట్ మ్యారేజ్ అనేది. ఆ టర్నింగ్ పాయింట్లో వాళ్ళకి ఎలాంటి మ్యాచ్ కావాలి, ఎలాంటిది కావాలి, అంత కష్టపడి చదివించి ఆ పిల్లల్ని ఒక విద్యాబుద్ధులన్నీ నేర్పించి ఒక స్టాండర్డ్ వాళ్ళు పెట్టాక, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక వాళ్ళకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ అనేది చూడాలి కదా. అలాంటప్పుడు వీళ్ళు మన పిల్లలు మన బాధ్యత అనే చూసే దృక్పథంతో ఉండే వాళ్ళకే వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు కూడా. పర్ఫెక్ట్ సర్వీస్ ఉంటే ఎడారిలో ఉన్నా వెతుకుని రావాలి, అది పర్ఫెక్ట్ సర్వీస్. అంతేకాని ఇదోండి అదోండి అని లేనిపోని ఏయో ఆఫర్స్ పెట్టేసేసి మనం చేసేసుకున్నామా, ఇంకా క్లోజ్ చేసుకుంటామా, షట్టర్స్ మూసేసుకుని వెళ్ళిపోతామా, ఇంకా ఆ పేరే లేకుండా చేసుకుందామా అని కాదు. అంటే దీనివల్ల ఏంటంటే ఇన్నేళ్ల నుంచి ఇంత చేస్తున్నప్పుడు కూడా మ్యారేజ్ బ్యూరోలు అంటారు, కానీ ఫలానా మ్యారేజ్ బ్యూరో ఇలా చేసింది, ఫలానా మ్యారేజ్ బ్యూరో ఫేక్ మ్యారేజ్ బ్యూరో. నిజంగా ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను, పేపర్లలో చూస్తున్నాను, తర్వాత ఛానల్స్లో చూస్తున్నాను. ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చేస్తున్నారు. అందరూ చెప్పుకుంటారా? ఎక్కువ మోసపోతున్నారు. మోసపోయిన వాళ్ళందరూ బయటికి చెప్పుకుంటారా? చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కొంతమంది చెప్పుకుంటున్నారు, ఎందుకంటే ఛానల్స్ వల్ల వాళ్ళు నిర్భయంగా చెప్పుకోవడానికి ఒక ధైర్య సాహసాలు అనేది వచ్చాయి. పాత రోజుల్లో అయితే ఎవరు చెప్పుకునే వాళ్ళు కాదు. పాత రోజుల్లో ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలు కూడా లేవు. కానీ తెలిసిన వాళ్ళు చేసినా కూడా మొహమాటాన్ని పోయి కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని నొప్పించలేం కదా, బంధువర్గాన్ని నొప్పించలేం. అలా చేసుకున్న తర్వాతైనా ఇంకా వాళ్ళు ఏదైనా జరిగితే అది దాని కర్మ, దాని విధిరాత అనుకుంటాం. ఇప్పుడు విధిరాతలు కర్మలు కాదు, ముందు మీరు కూడా చూసుకోవాలి. మ్యారేజ్ బ్యూరో అనేటప్పటికీ ఒక నమ్మకమైన, ఈ మ్యారేజ్ బ్యూరో అనే కాదు, ఏది ఒక బంగారం చేయించాలన్నా ఏదైనా ఒక నమ్మకమైన సంస్థ ఏమిటి అనేది చూస్తున్నాం. అంతేకాని వాడేదో ఇది ఆఫర్ ఇస్తున్నాడు, తులానికి తులం ఇస్తున్నాడు అనేసి పరిగెత్తిపోయి చేసుకోవట్లేదు. అలాగా మ్యారేజ్ బ్యూరో అన్నప్పుడు పై విషయాలకు మోసపోకుండా క్షుణ్ణంగా జాగ్రత్తగా ఒక మ్యారేజ్ బ్యూరో వస్తే వాళ్ళ ముందు మనకు కావాల్సింది పుట్టుపూర్వత్రాలు తీసుకోవాలి, వాళ్ళ అబ్బాయి గుణగణాలు తీసుకోవాలి, అబ్బాయి క్యారెక్టర్స్, అబ్బాయి హాబీస్, అభిరుచులు ఇవన్నీ తీసుకోవాలి. ఇంత జాగ్రత్తగా పరిశీలించిన మాకు ఇలాంటి మచ్చ వస్తుంది నేటి అనేసి మాకు అదొక ఫీలింగ్ అనమాట. రైట్. మీరు అన్నట్లుగానే ఒక కరెక్ట్ నమ్మదగమైన ఈ మ్యారేజ్ బ్యూరోలు ఎలాంటి వివరాలని సేకరిస్తాయి? ఇప్పుడు ఫేక్ని వీటిని గుర్తించడం, ఆ సూక్ష్మంగా అంటే వివరాల్ని సేకరించడం, పాస్ చేయటం వరకే మీ పని ఉంటుందా, లేకపోతే ఇంకా మీరేమైనా చేస్తారా? ఒక్క నిమిషం. ఇప్పుడు వివరాలు సేకరించినప్పుడు మేము చేసేది ఏంటంటే వాళ్ళ వివరాలని తీసుకున్న తర్వాత వాళ్ళ రిఫరెన్స్ నెంబర్స్ తీసుకుంటాం. మెయిన్లీ అది అన్నమాట. ప్రతి కంపెనీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మస్ట్ అన్నమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఏదో వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళ ఫ్రెండ్స్వి తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్, అడ్రస్లు తీసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైనా పాజిటివ్ అనే చెప్తారు. పాజిటివ్ అంటే కాదు, తెలిసిన వాళ్ళు, దూరపు వాళ్ళు, రిలేషన్స్. అంటే రిలేషన్స్ కాకుండా చుట్రికాలు అంటే పాజిటివ్గా చెప్తారనే భయం ఉంటుంది. అప్పుడు వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఫోన్ చేస్తాం ఫస్ట్. వీళ్ళది ఏంటి, వీళ్ళు వింటున్నది కూడా ఎక్కడ ఉంటున్నారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, వీళ్ళు ఎక్కడి నుంచి మైగ్రేట్ వచ్చారు, వీళ్ళ తాత ముత్తాతలు ఏం చేసేవాళ్ళు, అబ్బాయి 10th క్లాస్ నుంచి కూడా 1st క్లాస్ నుంచి కూడా ఎక్కడెక్కడ చదువుతున్నారు అవన్నీ తీసుకునేవాళ్ళు. అంతేకాకుండా ఆ అబ్బాయి వర్క్ చేస్తున్నారు, ఫలానా చోట చేస్తున్నారు అన్నప్పుడు ఆ విజిటింగ్ కార్డు అడుగుతాం. ఆ విజిటింగ్ కార్డు అడిగినప్పుడు ఆ విజిటింగ్ కార్డు ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డులో సింపుల్ వాళ్ళ కంపెనీ ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డులో వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకున్నా కూడా ఒక్కసారి ఆ ఈమెయిల్ ఐడికి చేసినా కూడా ఆ అబ్బాయి పొజిషన్ ఏంటి, ప్రొఫెషన్ అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఇది పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు.
ఎందుకంటే టెక్నాలజీ అంత పెరిగిపోయింది. మీరు చాలా ఈజీ అంటున్నారు కానీ చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. అసలు ఎందుకు దారుణాలంటే జరుగుతున్నాయి? Discuss చేద్దాం. తొందరపాటు, తొట్టుపాటు, వీటిల్లో ఏంటంటే ఒక అబ్బాయి కాలర్ని తీసుకుందాం మేడం. శివనారాయణ వనపర్తి నుంచి. నారాయణ గారు చెప్పండి. హలో చెప్పండి హలో మేడం, ఇక్కడ చెప్పండి. మొన్న సండే రోజు పేపర్లో ప్రకటన వచ్చిందమ్మా. మ్మ్. మేము కన్సల్ట్ చేశాము. మ్మ్. మేము కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏమంటుందంటే మీరు వచ్చేసి డబ్బులు కట్టిన తర్వాత మేము నంబర్ కానీ అడ్రస్ కానీ అవతల వ్యక్తులు మేము ఇస్తాము అని అన్నారు. ఎవరిని మేడం, కన్సల్ట్ చేశారు దయచేసి మీరు? మీరు నారాయణ గారు. కనీసం నంబర్ అన్న ఇవ్వండి అమ్మా అంటే, లేదండి మీరు దమ్ము ఉంటే డబ్బులు కట్టి మీరు వెళ్ళిపోవాలి కానీ అట్లా మేము ఇవ్వము అంటే సర్వీస్ ఎట్లయితుంది మేడం, సేవ ఎట్లయితే జీవితాలను కలిపే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని 5,000 అడుగుతుంది మేడం. వాళ్ళ అడ్రస్ ఇవ్వడానికి 5,000 అడిగితే ఆల్రెడీ అక్కడ నంబర్ అయి ఉంటారు. ఆల్రెడీ అవతల నుంచి ఒక మేడం కావచ్చు, ఒక పురుషుడు స్త్రీ కావచ్చు, నెంబర్ అయి ఉండింటారు కదా. మళ్ళీ మా దగ్గర మళ్ళీ 5,000 తీసుకొని పొమ్మని చెప్పడం, ఇది సేవ్ అవుతుందా మరి మోసం అవుతుందా? దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీవితాలను కలిపేటప్పుడు ఓ సామాజిక అంశాల పైన సామాజిక భద్రత అనే భావం ఉండాల్సి వస్తుంది. కానీ మరి ఇంత వ్యాపారం చేస్తున్నారంటే ఇది చెప్పుకోవడానికి ఒక చిగ్గుచేటు అనిపిస్తుంది మేడం. దయచేసి ఇలాంటి వాటిని కొంచెం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి మీకు నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్తున్నామ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. correct డీటెయిల్స్ చెప్పారు. అంటే మినిమం ఎందుకంటే డీటెయిల్స్ కూడా అంటే వారు ఇవ్వాలంటే చెప్పిన ఫస్ట్ మాటకు నేను చెప్తున్నాను. ఇప్పుడు అతను ఫోన్ చేసి నాకు వాళ్ళ అడ్రస్ ఇవ్వండి, వివరాలు ఇవ్వండి అన్నారు. అంటే వీళ్ళు ఏమిటి అనేది మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్, ఎవరికి ఫోన్ చేశారో ఏమిటో మనకు తెలియదు. ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫస్ట్ వీళ్ళ బయోడేటా తీసుకొచ్చి ఇది మా బయోడేటా, ఇప్పుడు ఆ ఉండేది అయితే వాళ్ళకి సూటబులే కాదో చెప్పండి ఈ బయోడేటా అనేసేసి అంటే అప్పుడు ఇమీడియట్గా వాళ్ళకు ఫోన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ విల్లింగ్ తీసుకోవాలి కదా. వాళ్ళకి ఈ బయోడేటా మీకు సూటబుల్ బయోడేటా ఉందని ఎవరైనా ఏ సంస్థ అయినా కూడా తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తారు. సూటబుల్ అయితే వెంటనే ఇచ్చేస్తారు, ఎవరు కాదనరు. ఎందుకంటే వాళ్ళకు కూడా మ్యాచ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నేను ఫోన్ చేసి నాకు ఆ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, ఆ వివరాలు ఇవ్వండి, వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి అంటే ఎలా ఇవ్వగలుగుతారు? అది ఇవ్వకూడదు, అట్లా అడగకూడదు కూడా అసలు. అందువల్ల కానీ ఎవరైనా మీరు దమ్ముంటే వచ్చి డబ్బులు కట్టుకోండి అంత దారుణమైన వార్తలు అనేది మాట్లాడతారా అనేసి నాకు నిజంగా ఆశ్చర్యంగా కలుగుతుంది ఆలోచిస్తుంటే. అలా ఎవరు మాట్లాడు పాప మాత్రం ఎవరికి ఫోన్ చేశారో, ఎవరికి దగ్గర అలాంటి బిటర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో నాకు తెలీదు. మెయిన్లీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఫస్ట్ ఆ బయోడేటా కనీసం ఈమెయిల్లో కూడా చేయొచ్చు. అతను పర్సనల్గా వచ్చి ఆఫీస్కి వచ్చి ఇవ్వాల్సిన పర్లేదు. జస్ట్ ఈమెయిల్ క్లిక్ చేసి సో అండ్ సో ఇది మా బయోడేటా, ఇది సూటబుల్ అయితే నాకు ఇమీడియట్గా పంపించేసాను అంటే ఆ సూటబుల్ అయితే వెంటనే పంపించేస్తారు. అది ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ మహబూబ్ నగర్ నుంచి. చెప్పండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే మేడం. చెప్పండి. మేడం నాది మ్యారేపురం మేడం, మామూలు చెప్పండి. నాది మ్యారేపురం మేడం. చెప్పండి, వినిపిస్తుంది. చెప్పండి. మా మేడం మాట్లాడుతుంది. ఇవ్వండి ఇవ్వండి. మాది మ్యారేపురం అన్ని బోకస్ అని చాలా మంది అంటారు కదా మేడం. మేడం వినిపిస్తుంది, చెప్పండి ప్రసాద్ గారు. మీదే కానీ తల్లిదండ్రులు మేము కరెక్ట్ ఇస్తేనే కాదని చేసేది మేడం. మేము ఈ 9 సంవత్సరాల మేడం చేయబట్టి ఇంతవరకు ఏ ప్రాబ్లం చేయలేదు మేడం. ఎందుకోసము వాళ్ళు కరెక్ట్ ఇస్తున్నట్టుగా మేము చేస్తున్నాము. ఓకే, ఇది మీరు చెప్పిన పాయింటే చెప్పారు. కదండి. ఇప్పుడు ఒకటండి, తల్లిదండ్రులన్నా కొన్ని విషయాల్లో కూడా మొహమాట పడతారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇలా అడిగితే తప్పేమో, ఇలా అడిగితే సపోజ్ ఏదైనా అబ్బాయికి ఏదైనా మచ్చ ఉంది చేతిలో, అబ్బాయి ఏందమ్మా ఇదేమన్నా యూకోడర్మా ఏదన్నా ఇది మాట్లాడబోయేమో ఏమైనా బొలి మచ్చలని అప్పుడే మాకు ఇట్లా వంకలు పెడతారు అనేసి మాట్లాడతారు. మా దగ్గర అయితే అన్ని క్లియర్గా తీసుకుంటాం. బాబు ఇది కాలేని మచ్చ, ఏంటి జరిగింది చెప్పు అనేసి. ఎందుకంటే రైట్ మాకు ఉంది, మేము తీసుకోవాలి కూడా. అలా మేము ఖచ్చితంగా తీసుకొని ఇంత క్షుణ్ణంగా వాళ్ళ పుట్టుపూర్వోత్తరాల నుంచి వంశవృక్షం నుంచి మేమంతా ఇంత క్షుణ్ణంగా పరిశీలించి ఇంత డేటా మేము కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా డిసీజులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా మెంటలీ రిటార్డెడ్ కానీ ఏదైనా ఫీడ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయని కూడా మేము చూసుకొని రాసేస్తుంటాం. ఇంత డీటెయిల్ గా మీరు చేస్తున్నారు. పేరెంట్స్ ఏ అంశాలని మెయిన్ గా ప్రస్తావిస్తారంటే ఎలాంటి అంశాలని మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు? ఏం కావాలంటారు? పేరెంట్స్ కావాలని చెప్పడం కంటే కూడా వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కూడా ఈ మధ్య రోజుల్లో వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు కాబట్టి పిల్లల ఇష్టాలకు అనేది ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు. మెయిన్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పిల్లలు ఓకే చేస్తే
మేము హ్యాపీగా మేము పాజిటివ్గా స్పందిస్తాము, దానికేం మాకు ఇదేం లేదు. పిల్లలు కూడా ఏమంటున్నారంటే ముందు పిల్లల ఒపీనియన్ తీసుకోమంటున్నారు, పిల్లల నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకోమంటున్నారు. పేరెంట్స్ అడిగేది ఏంటంటే కుటుంబం బాగుండాలి, మా అమ్మాయిని చక్కగా చూసుకోవాలి, ఏ తల్లిదండ్రులు ఆశించేది అదే. అలాగే అబ్బాయిలు కూడా ఏమంటున్నారు, వాళ్ళ అమ్మాయి మంచిగా ఉండాలి, ఒక పద్ధతి సాంప్రదాయంగా ఉండాలి, అలాగని పాష్గా కూడా ఉండాలని కోరుకోవడం కూడా అది సహజమే అనుకోండి. మరీ ఏమీ తెలియని మా అమ్మలాగా ఉండకూడదు, అన్నీ తెలిసే ఉండాలి, చక్కగా ఉండాలి, మా బాబుని బాగా చూసుకోవాలి, అలాగే మమ్మల్ని కూడా బాగా చూసుకోవాలి అంటుంటారు. అది కామన్ పాయింటే, దానిలో కూడా కొత్తదనం ఏంటి. మరి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే పేరెంట్స్ కేవలం డబ్బును కానీ జాబ్ని కానీ వాటిని చూసి అవి నిజమా కాదా అని తెలుసుకోకుండా పెళ్లిళ్ళు చేసేయటం వల్ల జరుగుతుందా? లోపం మెయిన్లీ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు కాలం ఎలా అయిపోయిందంటే పరిస్థితులు ఏదో సూటుబూటు వేసుకుని వచ్చినోడేమో గొప్పవాడని జేజేలు కొడతారు, నలిగించి ఒక వేసుకున్నాడు చీచి అని దూరం కొట్టేస్తారు. ఏది మంచో ఏది చెడ్డో తెలియట్లేదు, ప్రపంచం మేడిపండులాగా ఉంది. చెప్పేటివన్నీ పాజిటివ్గా తీసుకోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మేము ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ చేసేది అదే. వచ్చిన వాళ్ళకి ముందు పెళ్లి చూపులప్పుడు కూడా అమ్మాయి కూడా కౌన్సిలింగ్ చేస్తాను. ఏమని, చూడగానే అతడే నా భర్తను నువ్వు సంతోషపడకమ్మా, ఎందుకంటే అతను చెప్పిన మాటలన్నీ విను, ఇతను నా లైఫ్ పార్ట్నర్ తగునా కాదా ఆలోచించు. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ వేయండి. మీరు ఏదో నా చూపులు చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాక పెరట్లో చందమామ చూసుకొని పాటలు పడే రోజులు కాదు ఇది. ఇవన్నీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఈ స్పీడ్ యుగంలో ఏంటంటే ఇతను ఎలాంటి వాడు ఏమిటి తెలుసుకోవాలంటే అతను అతను యాక్చువల్గా అతని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అతను ఏం చేయబోతున్నాడు, ఇన్నాళ్ళు ఏం చేశాడు, అది కూడా మీరు తెలుసుకోండి, మీరు మాట్లాడండి అని ఫస్ట్ వాళ్ళకు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళని మాట్లాడుకోమని చెప్పండి అమ్మా. నెక్స్ట్ కానీ ఇన్ని జరిగి కూడా వీళ్ళు తొట్టుపాటు పడుతూ వీళ్ళు చేస్తున్నారంటే ఇది ఓన్లీ దీనిలో చెప్పాల్సింది ఏంటంటే కాలర్ ఆచార్య హైదరాబాద్ నుంచి. ఆచార్య గారు చెప్పండి. చెప్పండి. ఏం లేదు, ఈ మెట్రోమోలియం ఇవి ఉండడంలో తప్పేం లేదు, ఉండొచ్చు. కానీ ఇది ఒక క్రమబద్ధీకరణ అనే పద్ధతిలో ఇది గవర్నమెంట్ గుర్తింపుగా కానీ ఇది ఎందులో పొరపాటు జరిగితే వాళ్ళు కూడా బాధ్యులుగా ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పారు మొత్తానికి అన్ని ఇన్స్టెంట్గా అంటే తలుచుకున్నప్పుడే నేను ఆలోచిస్తుంటాను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని వాటికి గుర్తింపులు ఇచ్చాయి, రికగ్నైజ్ చేసాయి. ఇది లైఫ్తో సంబంధించిన విషయం, ఇది కాదు ఇప్పటి నుంచి కాదు, నేను దాదాపు కూడా 20 years నుంచి కూడా నేను ఇదే ఆలోచిస్తూ ఉంటాను. గవర్నమెంట్ దీనికి ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు, ఈ డేటా చూసి ఇది కరెక్టే ఈ డేటా అనేసి ఇచ్చినప్పుడు కరెక్ట్గా మనం చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అనేసి నేను ఆలోచిస్తూ ఉంటాను. వారు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు స్కూల్లో విద్యార్థి ఫెయిల్ అయితే ఆ స్కూల్ తల్లిదండ్రులే బాధ్యత కాదు, పిల్లోడు ఫెయిల్ అయిన దానికి బాధ్యత కాదు, దానికి టీచర్స్ కూడా బాధ్యతే అంటే మరి పాస్ అయిన వాళ్ళ సంగతి ఏంటి, అవునా కాదా? ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాత రోజుల్లో ఏదో ఇల్లైతే కట్టవచ్చు కానీ పెళ్ళైతే చేయలేమని ఆడపిల్ల తండ్రి ఇంటింటికి గడప గడపకి చెప్పులరిగేలా కాళ్ళరిగేలా తిరిగాడని ఇలా చెప్పుకుంటూ పోయేవాళ్ళు. కానీ ఇది స్థాపించింది ఎందుకు, పెళ్ళనేది గగనం కాదు సుగమం అని చాటి చెప్పడానికే. ఒక చోట ఒక లాట్ ఆఫ్ బల్క్లో ఒక అడ్రస్లు ఫోన్ నంబర్స్ ఉంటే వాళ్ళ వివరాలు ఉంటే మీరు ఈజీగా వాళ్ళని పిలిపించడం కానీ మాట్లాడించడం కానీ అన్నిటి కూడా మా ఛాంబర్లోనే నడుస్తూ ఉంటాయి. పెళ్లి చూపులు కూడా వాళ్ళకు తల్లిదండ్రులు అడిగే క్వశ్చన్స్ కూడా మేమే అడిగి క్లియర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేమే అనేక క్వశ్చన్స్ వేస్తాం వాళ్ళకంటే ఎక్కువగా, వాళ్ళు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటారు, నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారండి అనేసి. ఎందుకని మా పిల్లలకైతే ఇలా చేస్తాం కదా అనే బాధ్యత. అంతేకాని ఒక వ్యాపార రీత్యా దీనిలో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి, మంచి సంస్థలు ఉన్నాయి చెడు సంస్థలు ఉన్నాయి. అంతేగాని నా ఒక్కదే మంచి సంస్థ నేను చెప్పుకోవట్లే, కొట్టుకోవట్లే, ఇలాంటివి నాలాంటివి కూడా చాలా మంచి సంస్థలు ఉండొచ్చు. అంటే కొన్ని ఏదో వ్యాపార దృక్పథంగా చేసి మూసుకొని పోయిన సంస్థలంతా హైలైట్ చేసుకొని అన్ని ఇలా చేసేసే ఇలా పట్టేసే చెప్పడం మాత్రం దారుణం. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం నమస్కారం అండి. చెప్పండి. హలో మేడం నమస్తే అండి. వినిపిస్తాం, చెప్పండి. మేడం ఇది ఈ మ్యారేజ్ బ్యూరో అండి దిల్సుఖ్ నగర్ లో కొన్ని చాలా ఉన్నాయి మేడం. వాళ్ళు ఏంటంటే ఒక ప్రొఫైల్ వస్తుంది వాళ్ళకి, వీకెండ్స్ లో వాళ్ళు పేపర్కి ఇస్తారు. ఆ ఒక ప్రొఫైల్ చూసి 100 మంది కాల్ చేస్తారు. 100 మందిని కూడా ఫస్ట్ మీరు ఆఫీస్ రండి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాళ్ళు డబ్బులు పే చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ దిక్కు దివారికి వాళ్ళు చూడండి, ఫైల్ తీసి పక్కన పడేస్తారు. సో ఏంటంటే ఎవరిదో కాదండి, నేను ఓన్ గా పే చేసిన మాట చెప్తున్నా మేడం మీకు.
వాళ్ళకి ఏం చెప్పానంటే నేను ఆర్టీసీ ఎంప్లాయీని, నాకు కట్న కానుకలు అవసరం లేదు, సో అమ్మాయి కరెక్ట్గా ఉంటే చాలు, మా అమ్మని కరెక్ట్గా చూసుకుంటే చాలు, ఇదే నాకు కావాల్సింది, వాళ్ళ ఆస్తి పాస్తులు ఎవరికి మనకు అవసరం లేదు, కట్న కానుకలు అవసరం లేదు, నేను కూడా మిడిల్ క్లాస్ మేడం, నాకేం అవసరం లేదని చెప్పాను. వాళ్ళు ప్రొఫైల్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టింది కనీసం ఒక్కరికి కాదు మేడం, 5-6 మ్యారేజ్ గురించి పే చేశాను, డబ్బులు పే చేశాను. అందరూ 3,000, 4,000, 5,000 తీసుకోవడం, దాని తర్వాత పక్క జరిగిపోవడం. అంటే తర్వాత ఏం చెప్తున్నారు మీకు? మేడం చెప్పండి. డబ్బులు తీసుకున్నాక మీకు ఏం చెప్తున్నారు మళ్ళీ? ఏం చెప్తున్నారు మేడం, అంతే ఫాలో చేస్తున్నాం. 1.5 year వెయిట్ చేసిన తర్వాత మ్యారేజ్ కూడా వెళ్ళాను. ఏంటమ్మా ఇది 1.5 year అయ్యింది, అదే మన 1.5 year అయ్యింది, అసలు ఫాలో చేయట్లేదు, ఏం చేయట్లేదు ఏంటంటే ఇంకా వాళ్ళ పిచ్చికి లేసి నా కోపం వచ్చి వాళ్ళ ముందరనే నా ఫోటో తీసుకొని ప్రొఫైల్ వాళ్ళ ముందు చింపేసి వచ్చినాను. ప్లస్ ఇది ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి, ఏది Shaadi.com కానీ, భారత్ మ్యాట్రిమోనీ కానీ, అండ్ సింప్లీ మ్యారేజ్ కానీ. దీంట్లో మొత్తము మాక్సిమం అంటే మాక్సిమం మేడం ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువ ఉన్నాయి. దాంట్లో అందరూ ఓన్ గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకటి అందరికి నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పెళ్లి అనేది లైఫ్ పార్ట్నర్ ఎత్తుకోవడం అనేది జీవిత కాలం మేడం, ఇది పిల్లలట కాదు. మ్యారేజ్ బ్యూరో ద్వారా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలా మంది తయారైపోయారు. వాళ్ళందరికీ దయచేసి ప్రతి ఒక్క మ్యారేజ్ బ్యూరోకి పేరున చెప్తున్నా, ఇలాంటి ఫేక్ కానీ దీన్ని ఇప్పుడు ఒక అబ్బాయిని అమ్మాయి ఒక జీవితం నిలబెడుతున్నట్టు చాలా గొప్ప విషయం, అది మామూలు విషయం కాదు మేడం. అది దయచేసి అది మానవ దృక్పథంతో వాళ్ళు మనసులో పెట్టుకొని, ఇంకొకటి ఆన్లైన్ ప్రొఫైల్స్ కూడా వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి కాల్ చేసి, మీరు ఇలా చేశారు, మీది అది కరెక్టేనా, మీరు చేసుకోవాలనుకుంటున్నారా లేదా, మీ ప్రొఫైల్ 1కి 4 సార్లు అడగండి, తప్పులేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అది మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళంటే ఒక జీవిత సమస్య ఇది, అంతేకాని ఏదో మీరు కట్టండి నేను పక్కన పడేస్తానంటే వాళ్ళు ఎంత నమ్మి వాళ్ళు అమౌంట్ కట్టుంటారు. అమౌంట్ కట్టినప్పుడు వాళ్ళకి తగ్గ మ్యాచ్ మనం చూడాలి, చేయాలి. అలాంటి చూడలేకపోతే ఇదేదో అతను ఏదో ఆర్టీసీ ఎంప్లాయ్ కదా, అతనికి ఎందుకు ఇప్పుడు నవిడేస్ అందరూ ఏదో ఇంజనీర్స్ డాక్టర్స్ అడుగుతున్నారు కదా, ఇన్ కేసు లేదు అంటే లేదని చెప్పేసేయాలి. అంతేగాని వాళ్ళని తీసుకోవడం ఎందుకు, వాళ్ళని మభ్య పెట్టడం ఎందుకు? దీనివల్ల ఏంటంటే ఒక బ్యూరోలు అనేటప్పటికి కూడా వాళ్ళకు కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్వేత కాలర్ హైదరాబాద్ నుంచి. శ్వేత గారు చెప్పండి. మేడం, మనం మ్యాచ్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెన్స్ జాగ్రత్తలు ఏముంటాయి మేడం? ఎస్, ఓకే అండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. అది మంచి మాట చెప్పారు తల్లి. ఎందుకంటే మ్యాచ్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే నేను ఇప్పుడే వీరితో డిస్కస్ చేశాను. ఎందుకంటే మనం సిగ్గుపడుతూ కూర్చోకుండా మీరు అన్ని క్షుణ్ణంగా అడగండి, తెలుసుకోండి. వాళ్ళతో అన్నీ మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏమిటి, ఎందుకంటే ఇల్లు ఒక్క సిట్టింగ్లో మాత్రం ఎవడు కరెక్ట్గా చెప్పడు, పాజిటివ్గా ఉండరు. ప్రతి ఒక్కళ్ళు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లాగానే కూర్చో ఉంటారు తలదించుకొని. అంత మాత్రాన ఏదో ఇతను చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు, బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు అనేసి అనుకోవడం కూడా అపోహ మాత్రమే. అందువల్ల మీరు కనీసం ఒక 2-3 సార్లు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం కానీ, మీ పెద్దవాళ్ళు వెళ్ళడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, చూడడం కానివ్వండి. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, పెదవులు అబద్ధం చెప్పిన కళ్ళు అబద్ధం చెప్పవు. అది వాళ్ళకైనా వాళ్ళు కొంతమంది మనీకి గ్రీడీగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఏదో వాళ్ళు ఇంత ఇస్తున్నారు, ఇది ఇంత ఇస్తున్నారు అనేసి ఆటోమేటిక్గా చెప్పేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం కొంచెం ఈ మంచితనంగానే మనం అవాయిడ్ చేయడం మంచిది. అంతేగాని మాకు వద్దండి ఆస్తి అంతస్తులు మాకు వద్దు, ఏమొద్దు, అమ్మాయి చక్కగా ఉంటే చాలు, అమ్మాయి మంచి ఫ్యామిలీ అయితే చాలు అని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళను మనం ఆహ్వానించడం మంచిది. అందువల్ల మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ అతనిలో మనసులో మాటంతా ముందు ఒకటే రోజు మనం కనుక్కోవడం, ఒకటే రోజు మనం యాక్సెప్ట్ చేయడం, ఒకటే రోజు మళ్ళీ మనం ఆలస్యం చేస్తే ఇంత మంచి అబ్బాయి మళ్ళీ ఆ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా చూసేస్తున్నారు కదా అనేసి అనుకోవడం, అలా తొందరపడకోకుండా పెళ్లి విషయంలో ఏదో ఆలస్యం అమృతం విషయం అనేసి మాత్రం అలా మాత్రం చేసుకుంటే తూచి స్టెప్ వేసుకుంటే నిదానమే ప్రధానం అనే నానుడి మీద తూచి స్టెప్ వేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు? ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో కానీ మ్యాట్రిమోనీ కన్సల్ట్ చేసేవాళ్ళకమ్మా పేదవాళ్ళు ఉన్నారు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, హై క్లాస్ వాళ్ళు ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక బ్యూరో అనేటప్పటికీ ఒకటే మూసలోనే మనం చేయం కదా, అన్నీ ఉంటాయి. వాళ్ళ లెవెల్కి తగ్గట్టు మనం చేసుకోవాలి. అంతేకాని దీనిలో వీళ్ళే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు డివోర్సీ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంపార్టెంట్ వాళ్ళు డివోర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు కానీ పాపం వాళ్ళు ఏదైనా విడోస్ ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలాగని మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక సీనియర్ సిటిజన్స్ ఒంటరిగా ఉండలేక ఒంటరిగా ఉండే వాళ్ళ విషయం ఆ పిల్లలు కూడా వచ్చి
మా మదర్ కానీ మా ఫాదర్ కానీ ఒక లైఫ్ పార్ట్నర్ చూడండి అనేసి అంటుంటారు. మీరు చెప్పినట్లుగా స్థాయి అనేది లేదు ఇప్పుడు. స్థాయి పేదవాళ్ళైనా అనేది ఏదైనా లేదు. అందరూ నమ్ముతున్నారు మిమ్మల్ని. నమ్ముతున్నారు. నమ్మి ఎందుకంటే వస్తున్నారు. ఒకటండి, ప్రపంచం పెద్దదవుతున్న కొద్దీ పక్కింట్లో ఎవరున్నారో వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, కులగోత్రాలు ఏంటి ఎవరికి తెలియట్లేదు. ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకోవడం, ఎవరికి వాళ్ళే ఒక సంబంధం చూడాలంటే మనం ఒక చోటుకి రావాలి. ఒక చోటుకి వచ్చినప్పుడు ఒక నమ్మకమైన సంస్థకే నేను చెప్పడం, ఒక చోటుకు వచ్చినప్పుడు అక్కడ కొన్ని ఉన్నవి మాత్రం మీరు చూసుకొని ఆ చూసుకున్నవన్నీ వీడు అందగాడి వీడిని చూసేసుకుందామని కాకుండా మంచి ఏమిటి చెడు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళు ఏ సంవత్సరం చదివారో వాళ్ళ సర్టిఫికేట్స్ చూడండి, తెలిసిపోతుంది. బర్త్ సర్టిఫికేట్ ఈజీగా చెప్పినట్లు పేరెంట్స్ కూర్చున్నప్పుడు ప్రూఫ్స్ అని అడిగే సిచ్యువేషన్ ఉంటుందండి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిది వాళ్ళు బయట పెట్టారనుకోండి, అవతల వాళ్ళు తప్పనిసరిగా పెడతారు. అంతేగాని మేము పెట్టమని వాళ్ళు ఎవరు దాచుకోరు. వాళ్ళ ముందు ఇదండి ఇది మా అమ్మాయివి, మీరు కూడా ఒకసారి చూపించేస్తే బాగుంటుంది అంటే ఇమీడియట్గా చూపిస్తారు. 10th సర్టిఫికేట్లో తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కరెక్ట్గా, అవన్నీ ఉంటాయి. సర్టిఫికేట్స్ ఎవడు చిచ్చి పొగులు పోసుకోడు, పారవేసుకోడు కదండి, అవన్నీ ఉంటాయి వాళ్ళవి. అవన్నీ చూసుకోమని చెప్పండి. ఇంకా వాళ్ళిద్దరిలో అబ్బాయి మాట్లాడుతున్నారు, షాపింగ్ కూడా చేస్తుంటారు ఈ రోజుల్లో. అలాంటప్పుడు చక్కగా ఇద్దరు బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోమనండి, ఇంకా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి ఏ పొరవచ్చాలు ఉండవు లైఫ్లో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వంజారావు గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మంచి సజెషన్స్ ఇచ్చారు. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి మ్యాట్రిమోనీ మ్యారేజ్ బ్యూరోలని కన్సల్ట్ అయ్యే వాళ్ళు చెప్పిన అన్ని వివరాలు గుడ్డిగా నమ్మకుండా కాస్త టైం తీసుకొనైనా లేట్ అయినా సరే అవి ఎంతవరకు నిజం అనేది తెలుసుకున్నాకే ముందు స్టెప్ వేయాలంటున్నారు ప్రముఖ మ్యారేజ్ కన్సల్టెంట్ వంజారావు గారు. ఇది వాళ్ళ డిస్కషన్ పాయింట్. స్టేట్ యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.